కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం పేరుతో కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ వివిధ రూపాల్లో కుల వివక్ష కొనసాగుతోందని అన్నారు. దళిత యువత ఉపాధిలో వివక్షను ఎదుర్కొంటున్నారని, దళిత పేటల్లో రోడ్లు, పారిశుధ్యం, శ్మశాన వాటికలు వంటి కనీస సౌకర్యాలు కూడా సక్రమంగా లేవన్నారు. దళితులకు కేటాయించిన అసెంట్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, జీవో 1235 అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దళిత సామాజిక సంఘాల నేతలు ఐతాభక్తుల రామేశ్వరరావు, డాక్టర్ భానుమతి, పిల్లి రామారావు, పి కామరాజు, నేతల హరిబాబు, అయినపురపు సూర్యనారాయణ, కన్నడి వెంకటరమణ, సవిలే రాజేష్, న్యాయవాదులు పృథ్వీ, కుటుంబరావు, జ్యోతి తదితరులు మాట్లాడుతూ 79 స్వాతంత్ర్యం తర్వాత కూడా దళిత పేటలు కనీస సౌకర్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుముడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరు రాజ్బాబు, ఎం రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత పేటల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు మండలాల వారీగా సర్వేల్లో గుర్తించిన సమస్యలపై వినతి పత్రాలు సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, చంద్రమల పద్మ, మలక వెంకటరమణ, షేక్ పద్మ, దారపురెడ్డి క్రాంతి కుమార్, రొంగలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ తర్వాత కులాంతర వివాహాల వల్ల ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలుసు. పరువు హత్యలు చాలా జరుగుతున్నాయి. ఆ పరువు హత్యలకి ఎగనెస్ట్ గా ఈ కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలనేది కూడా చాలా ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే బాబా మనకి జరగదు. ఈ కుల నిర్మూలన జరగాలి అంటే కులాంతర వివాహాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కులాంతర వివాహాలు చేసుకున్న ప్రతి కుటుంబం కూడా ఆకి రక్షణ కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్. ముందుగా మీడియా మిత్రుల హృదయపూర్వక జై భీములు. మిత్రులారా, పెద్దలు చెప్పినట్లుగా దళిత పేటలు కాక చూసినట్లయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఏదన్నా పబ్లిక్ మీటింగ్కు పిలిచి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడానికి మధ్యలో లేస్తే, ఏ అమ్మాయి కూర్చో, ఎదవేషాలు వేస్తున్నావు కూర్చో అని కూడా హెచ్చరిక చేసి ఆ అమ్మాయిని మాట్లాడకుండా చేస్తున్నారు. మనం పేటలో అది సభల్లో చూస్తున్నాం. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు మరి జీర్ణం కావట్లేదు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అంచేత ప్రశ్నించే సమస్య లేదు అని ఈ రకమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తుంటే పిఠాపురం నియోజకవర్గం కేవలము ఆ రోజున గ్రీవెన్స్ డే ఉంటే కలెక్టర్ గారు గ్రీవెన్స్ డే ఇక్కడ ఉండరు, ఏం చేస్తారు పిఠాపురం వెళ్ళిపోతారు. అలాగే పిఠాపురం ఏ సమస్య వచ్చినా కలెక్టర్ గారే చూసి పవన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు తప్ప తప్పని పనులు ఏమీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ముందుగాక మీరు సరిపెట్టుకోకపోతే ఈ ఉద్యమము చాలా ఉధృతమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా వెళతాం, లక్షలాది మందిని సేకరించి వెళతాం. అంచేత దళిత సమస్య అంటే మీకు చాలా చిన్నగా ఉంది, ఇక మీదట ఊరుకునేది లేదని చెబుతూ హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు అయితే బుచ్చల రమేశ్వర్. నా పక్కన ఒకళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు సామాజిక శంఖారావం అధ్యయన యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఈ అధ్యయనంలో దళిత పేటల్లో అక్కడ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ అధ్యయనం జరిగింది. ప్రధానంగా శ్మశానాల స్థలాల సమస్య. ఎక్కడైనా శ్మశానాలు ఉన్నా కానీ ఆ భూమి ఆక్రమణకి గురవడం వంటి సమస్యలు ఉన్నాయి. అట్లాగే భూములు, దళితులకు కేటాయించిన భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి.
ఇళ్ల స్థలాలు లేకుండా సమస్యలు ఉన్నాయి. అనేక దళితపేటల్లో విద్యా వైద్యం దూరం అవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ అంగన్వాడీ సెంటర్లు అట్లాగే వైద్యానికి సంబంధించిన సబ్ సెంటర్ పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. దళితపేటల్లో ప్రధానంగా మౌలిక సౌకర్యాలు సమస్య చాలా తీవ్రంగా ఉంది. మంచినీళ్లు లేకపోవడం, ఇంటింటికి కుళాయిలు లేకపోవడం, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉన్నాయి. అలాగే ఉపాధి పనులు కల్పించడంలో కూడా గ్రామీణ ప్రాంతంలో చాలా 100 రోజులు కాదు అంతకంటే తక్కువ రోజులు చేసినా కానీ కూలి ఇవ్వకపోవడం, ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలోనే దళితులు అనేక గ్రామాల్లో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. అలాగే కొమరాడు లాంటి గ్రామంలో దళితుల భూమి ఎకరన్నరుంటే శ్మశాన భూమి 80 సెంట్లు ఆక్రమణకు గురైంది. అక్కడున్న గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, రేషన్ సమస్య ఉంది, అట్లాగే మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. తాటిపత్రి లాంటి గ్రామం తీసుకుంటే కనుక రోడ్లు లేవు. గ్రామంలో అన్ని ఇళ్లకి ట్యాప్లు ఉన్నాయి తప్ప దళితవాడల్లో మాత్రం ఏ ఇంటికి కూడా ట్యాప్ లేని పరిస్థితి. దాదాపుగా అన్ని ఇళ్లకి ట్యాప్లు ఇచ్చామన్న పేరుతో 22 లక్షల రూపాయలకు ఆ గ్రామంలో బిల్లు పెట్టినట్టుగా మాకు తెలిసింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. దళితుల భూములు ఏవైతే ఉన్నాయో ఆక్రమణకు గురైన దాని మీద ప్రత్యేకమైన సర్వే నిర్వహించి దళితుల భూములు దళితులకే చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కాకినాడ జిల్లాలో కూడా జరుగుతోంది. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రతి మండలంలో ఏ గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉందో మేము రాతపూర్వకంగా ఇస్తాం. మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఈ సమస్యలు కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తూ ఉన్నారో అభివృద్ధి చేశాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీరు చెప్తున్న అభివృద్ధి దళిత వాడలకి మాత్రం చేరలేదు. ఇది చెప్పగలం. ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కరించండి అని చెప్పి కోరుతూ ఉన్నాం.